We welcome you to the VIT AP. ఒకప్పుడు బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అంటే బీకామా అని అనేవాళ్ళు, కానీ ఇప్పుడు బీకామ్ కోర్స్ హాట్ కేక్. ఒకప్పుడు సాంకేతిక వైద్య వైపు చూసిన విద్యార్థులు ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ డిగ్రీ కోర్సుల వైపు చూస్తున్నారు. ఫైనాన్స్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ప్రఖ్యాత యూనివర్సిటీ విఐటి ఏపీ కోర్సులను ఆఫర్ చేయడం కూడా విద్యార్థుల ఆసక్తికి ఓ కారణమని చెప్పుకోవచ్చు. ఈ కోర్సులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి ఐటీఏపీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ తహియా అఫ్జాల్ మరియు మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ సిఏ మట్టుపల్లి ప్రకాష్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే మ్యామ్. నమస్తే అండి సార్, ఇంటర్ తర్వాత బీకామ్ ఫైనాన్స్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటారు సార్? ఇది చాలా మంచి ఆప్షన్ అండి. చాలా విస్తృతమైనటువంటి ఉపాధి అవకాశాలు కలిగినటువంటి రంగం ఇది. సో ఫైనాన్స్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ గా, అంటే ఎలాంటి సంస్థలో అయినా మనం ఉద్యోగం చేయడానికి పనికొచ్చేది ఫైనాన్స్ రంగం. అది కన్స్ట్రక్షన్ సెక్టర్ అవ్వచ్చు, ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా కావచ్చు, ఎవరికైనా ఫైనాన్స్ కావాల్సింది. హాస్పిటల్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కంపెనీస్, ఎలాంటి సంస్థల్లో అయినా ఫైనాన్స్ రంగంలో ఉపాధి అవకాశాలు ఉంటాయి. సో అలాంటి విస్తృతమైనటువంటి ఉపాధి అవకాశాలు కలిగినటువంటి కోర్స్ ఇది. అండ్ దట్టు ఇది చదవడం కూడా స్టూడెంట్స్ చాలా ఈజీగా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. సో చాలా పెద్దగా కష్టపడి చదవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈజీ టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అది స్టూడెంట్స్ కి చాలా అడ్వాంటేజ్ అండి. సో చాలా మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సార్, అలాగే ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి కావాల్సిన అర్హతలు ఏంటి సార్? అంటే ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ వారైనా పర్లేదండి. ఏ గ్రూప్ వారైనా బీకామ్ ఫైనాన్స్ లో జాయిన్ అవ్వచ్చు. అంటే ఇంటర్మీడియట్ సిఈసి అవ్వచ్చు, ఎంఈసి అవ్వచ్చు, ఎంపీసీ అవ్వచ్చు, బైపీసీ అవ్వచ్చు. ఏ గ్రూప్ వారైనా సరే బీకామ్ ఫైనాన్స్ లో జాయిన్ అవ్వచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే సిఈసి ఎంఈసి విద్యార్థులు మాత్రమే బీకామ్ ఫైనాన్స్ తీసుకోవాలనుకుంటారు. అలాంటిది ఏం లేదండి. ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చదివే వాళ్ళైనా ఈ బీకామ్ ఫైనాన్స్ రంగానికి రావచ్చు. ఓకే సార్. మ్యామ్, వాట్ ఆర్ ద బీకామ్ financial specialties options which are available for the students at your university, ma'am? Yeah, basically the concept of studying at our university is to be able to use a flexible credit system, right? So the student has the opportunity to choose specialized courses made for them that is already available. Apart from that, they can also choose other courses from the basket. For example, we've tied up with this academy so that we can offer our students the advantage of doing a specialized CA foundation course and a specialized CA inter course, so they can move up to a specialization even in their undergraduate course. Apart from that, since we are an engineering university, they will also have options to do courses like cyber security, blockchain, which are part of the basket that we offer. So the opportunities for students who are totally into academics is extensive and varied at VIT-AP. Okay, ma'am. What are the types of specialties in BCom Finance, ma'am? Basically, they will be doing courses related to accounting. They will be doing courses related to finance. Like Sir was just telling us a while ago, the opportunity for finance in today's market is varied. There are, banks. Not only the banking sector, you have other sectors also opening up to finance, and we are doing so many online transactions. So I think the sky is the limit for students now. So there will be courses like accounting, there will be courses related to specializations in commerce, economics, and also other engineering courses, as I was telling you. Courses that are connected with computers, computer technology, that we offer specializations in. We have a lot of engineering programs in that. So students doing BCom with us will also have the opportunity to use those options available, and also to be in the same classroom as other students who have opted into the university, so that they will be able to compete with the best of minds here at VIT-AP. Okay, ma'am. Sir, VIT-AP School of Business ప్రత్యేకత ఏంటి? అసలు ఎందుకు విద్యార్థులు దీన్ని చాయిస్ గా తీసుకోవాలంటే మీరేం చెప్తారు? అన్నిటికంటే ముందు VIT-AP మరియు మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల వారు సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నామండి. దీంట్లో భాగంగా VIT-AP వారు బీకామ్ ఫైనాన్స్ కోర్స్ ఆఫర్ చేస్తారు. ఆ విద్యార్థులకి ఎవరైతే
బీకామ్ తో పాటు సిఏ కూడా చదువుదాము ప్యారలల్ గా అని అనుకుంటారో వారికి టైం వేస్ట్ కాకుండా అటు బీకామ్ ఇటు సిఏ రెండు కూడా చదువుకునే విధంగా మేమిద్దరం సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాం. బీకామ్ అనేది విఐటి ఏపీ వారు ఆఫర్ చేస్తారు. సిఏ కోచింగ్ అనేది మాస్టర్ మైండ్స్ వాళ్ళు స్పెషలైజ్డ్ కాబట్టి మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో విఐటి ఏపీలో మీరు బీకామ్ ఫైనాన్స్ జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే వారి వాస్ట్ ఎక్స్పీరియన్స్ మరియు అద్భుతమైనటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ మరియు ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ అండి. అలానే మాస్టర్ మైండ్స్కి వచ్చేటప్పటికి మేము ఎస్టాబ్లిష్ చేసి ఇప్పటికి 20 years అవుతుంది. 20 years గా మేము సిఏ సిఎంఏ కోర్సెస్ కోచింగ్ ఇవ్వడంలో అగ్రగామి సంస్థ మాది. సో స్టూడెంట్ ఈ విఐటి ఏపీలో బీకామ్ ఫైనాన్స్ కనుక జాయిన్ అయితే ఈ రెండు సంస్థల యొక్క అడ్వాంటేజెస్ తను పొందగలుగుతాడు. ఓకే, ఇప్పుడు బీకామ్ సిఏ రెండు చేయడం వల్ల ప్లస్ పాయింట్ అంటారు. అవునండి, టైం సేవ్ అవుతుంది. సో బీకామ్ తర్వాత చేసే బదులు బీకామ్ తో పాటే చదువుకుంటాడు కాబట్టి తనకు టైం చాలా సేవ్ అవుతుంది. ఓకే, సో దట్ జాబ్ కూడా త్వరగా వచ్చేస్తుంది అంటారు. ఎస్ అండి. ఓకే మ్యామ్. మ్యామ్, బై డూయింగ్ దిస్ కోర్స్ వాట్ టైప్ ఆఫ్ జాబ్స్ దే విల్ గెట్ మ్యామ్ స్టూడెంట్స్? This is an exclusive BCom finance course. So the finance industry, is a growing industry. You know that the number of online transactions that we are doing now, especially in view of the situation that we are facing with the pandemic, is extensive. So the market is a growing market, right? The opportunities are endless for students. So specifically the banking sector, yes, but for a good aspiring students, VIT AP has a great track record of placements. There are a lot of other companies in the market looking for finance specialists. So for a BCom finance graduate, I think it's the student initiative. The sky is the limit, as I told you. ఓకే సార్, విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఉన్న సిఏసిఎస్ ప్రోగ్రామ్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి సార్? అన్నిటికంటే ప్రధానంగా అటు బీకామ్ ఫైనాన్స్ చదువుతూనే స్టూడెంట్స్ సిఏ లాంటి ప్రొఫెషనల్ కోర్స్ కూడా చదివేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. జనరల్ గా అయితే స్టూడెంట్స్ ఫస్ట్ బీకామ్ ఫైనాన్స్ అయిన తర్వాత సిఏ కోచింగ్ లోకి రావాల్సి ఉంటుంది. సో మేమేం చేస్తున్నాం అంటే మేమిద్దరం కూడా సంయుక్తంగా ఇప్పుడు మేము అందిస్తున్నటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ ఏంటంటే అటు స్టూడెంట్ బీకామ్ తో పాటు సిఏ కూడా ప్యారలల్ గా చదువుకునేటువంటి అవకాశం. అండ్ మేమిద్దరం ఇక్కడ టైఅప్ అయ్యి స్టూడెంట్ కి ఇచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అంటే మా టైఅప్ వల్ల స్టూడెంట్ కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే అటు విఐటి ఏపీ వాళ్ళు ఆఫర్ చేసేటువంటి బీకామ్ ఫైనాన్స్ లో మేము ఆఫర్ చేసేటువంటి సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ కోచింగ్ లో ఏవైతే కామన్ సిలబస్ ఉంటుందో అది మేమిద్దరం మళ్ళీ రిపీట్ చేయకుండా రిమైనింగ్ సిలబస్ మాత్రమే చెప్తాం కాబట్టి చాలా తక్కువ టైంలోనే అంటే జస్ట్ కొన్ని అవర్స్ కోచింగ్ తీసుకుంటేనే తనకు సిఏ కూడా ప్యారలల్ గా చేసేయచ్చు. ఎందుకంటే తనకు చాలా సిలబస్ అక్కడ విఐటి వారు ఆఫర్ చేసేటువంటి బీకామ్ ఫైనాన్స్ లో ఆల్రెడీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇక రిమైనింగ్ సిలబస్ వరకు మేము చెప్తే చాలు. సో చాలా తక్కువ సమయం కేటాయించి తనటు బీకామ్ ఇటు సిఏ రెండు కూడా చదివేటువంటి అవకాశం విఐటి ఏపీ ద్వారా కలుగుతుంది. ఓకే సార్, చూసుకుంటే కనుక సిఏ చేసిన వాళ్ళు ఒకవేళ ఫస్ట్ ఇయర్లో ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ ఆగిపోతే కనుక మళ్ళీ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఎగ్జామ్స్ రాయాలి, సో సిఏ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అని చెప్పి చాలా మంది సిఏ ప్రిఫర్ చేయరు. మరి ఇప్పుడు ప్యాటర్న్ ఎలా ఉంది సార్? యాక్చువల్గా సిఏలో దాదాపుగా ఫస్ట్ ఫౌండేషన్ అంటామండి, దాంట్లో ఒక 4 పేపర్లు ఉంటాయి. తర్వాత సిఏ ఇంటర్ అంటాం, దాంట్లో 8 పేపర్లు ఉంటాయి. తర్వాత సిఏ ఫైనల్ అంటాం, దాంట్లో ఒక 8 పేపర్లు ఉంటాయి. అంటే మొత్తం మీద కలిపి 20 పేపర్స్ అండి. కానీ చాలా మందికి ఒక అపోహ ఏంటంటే ఫెయిల్ అయితే కనుక 20 పేపర్స్ మళ్ళీ రాయాలి, అది తప్పండి. ఏ స్టేజ్ కా స్టేజ్ రాసుకుంటే చాలు. సో ఫౌండేషన్ 4 పేపర్లు, ఫెయిల్ అయితే ఆ 4 పేపర్లు రాస్తే చాలండి. అలానే సిఏ ఇంటర్ 8 పేపర్లు ఉంటాయి. స్టూడెంట్ యొక్క కెపాసిటీని బట్టి 4 పేపర్లన్నా రాసుకోవచ్చు, 8 పేపర్లు ఒకేసారైనా రాసుకోవచ్చు. ఫెయిల్ అయ్యాడు అనుకోండి సిఏ ఇంటర్ మళ్ళీ రాసుకుంటే సరిపోతుంది కానీ మళ్ళీ తిరిగి ఫౌండేషన్ రాయాల్సినటువంటి అవసరం అయితే లేదండి. సో అలాంటి ఇది ఎప్పుడు లేదు. అలానే సిఏలో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఏదన్నా ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాసి ఏదైనా ఒక పేపర్లో 60 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వస్తే ఆ పేపర్లు మళ్ళీ తిరిగి రాయాల్సిన అవసరం లేదు, దాన్ని ఎగ్జంప్షన్ అంటారు. అండ్ సిఏ కష్టం అవదు అనేది కేవలం అపోహ మాత్రమేనండి. అది స్టూడెంట్ ఎంచుకునేటువంటి కోచింగ్ సంస్థల మీద ఆధారపడి ఉంటుంది. మాస్టర్ మైండ్స్ లాంటి మంచి సంస్థను కనుక ఎంచుకుంటే వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్, మంచి మెటీరియల్స్, మంచి అకాడమిక్ ప్రోగ్రామ్, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి మాలాంటి సంస్థ ద్వారా ఇస్తాం కాబట్టి డెఫినెట్ గా
అంత భయపడాల్సినటువంటి అవసరం లేదు. దట్టు ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇవాళ పాస్ పర్సెంటేజ్ చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రతి స్టేజ్ లో కూడా మినిమం 25 to 35% ఆల్ ఇండియా లెవెల్ పాస్ పర్సెంటేజ్ ఉంటుంది. మాలాంటి ఇన్స్టిట్యూషన్స్ లో అయితే కనుక 50 to 60% క్వాలిఫై అవుతున్నారు. కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదండి. ఓకే సార్, ఇప్పుడు బీకామ్ అలాగే సిఏ రెండు కలిపి కూడా చేసేయచ్చు అన్నారు. సో ఎన్ని ఇయర్స్ పడుతుంది సార్ ఈ బిఏ అండ్ బీకామ్ అండ్ సిఏ అవ్వడానికి? సో బీకామ్ పూర్తయిపోయే లోపల స్టూడెంట్స్ అటు సిఏ ఫౌండేషన్ మరియు సిఏ ఇంటర్ అంతవరకు కంప్లీట్ చేసుకుంటారండి. బీకామ్ పూర్తయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆర్టికల్షిప్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక ప్రాక్టీసింగ్ సిఏ దగ్గర వర్క్ చేయాల్సి ఉంటుంది. అదొక 3 సంవత్సరాలు ఉంటుంది. ఆ 3 సంవత్సరాలు అయిపోగానే స్టూడెంట్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ సిఏ అంటే సిఏ ఫైనల్ పరీక్షలు రాయడం జరుగుతుంది. సో ఇటు బీకామ్ అయిపోయే లోపల అట్లీస్ట్ సిఏ ఇంటర్ వరకు పూర్తయిపోతుంది. తర్వాత స్టూడెంట్ ఆర్టికల్షిప్ మరియు సిఏ ఫైనల్ చేయాల్సి ఉంటుంది. అంటే 3 years ప్లస్ ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుంది సార్? సో 3 years బీకామ్ తో పాటు 2 స్టేజెస్ అయిపోతాయండి. నెక్స్ట్ స్టేజ్ 3 years ఉంటుంది. 3 years. ఆ 3 years లో లాస్ట్ 6 months లో సిఏ ఫైనల్ పరీక్షలు రాయొచ్చు. ఓకే సార్. ఒకవేళ స్టూడెంట్ కావాలనుకుంటే సిఏ ఇంటర్ వరకు కూడా ఆపినా ఇండస్ట్రీలో దానికి వాల్యూ ఉంది. సిఏ ఇంటర్ వరకు కూడా ఆపర్చునిటీస్ ప్రత్యేకంగా ఉన్నాయి. ఓకే సార్. మ్యామ్, డస్ విఎస్బి ఆఫర్స్ ఎనీ scholarships and financial assistance for the students, ma'am? Yes, actually VIT AP is a part of a group of institutions, so giving back to the society is an integral part of VIT AP. Our Chancellor GV Sir believes strongly that students should, especially meritorious students, right? VIT only offers merit-based scholarships. So for students who have, there are 2 scholarships exclusively available for BCom students. One is GV scholarship, which is for board toppers, 100% scholarship for all board toppers across the country, right? So that is one scholarship. The second part of the scholarship especially benefits girls as well, right? There is a special clause for girls. This is for district toppers. If you are a district topper, you get 25% scholarship over the fees that is at the university. But if you are a girl, you get an additional 25%. So if you add, you get almost 75% scholarship if if you are a student here, if you're a girl student. So the second scholarship is called the Rajeshwari Ammal scholarship. So on the whole, you get 75%. In the first scholarship, it's a full 100% scholarship. So VIT believes in giving back to society and offers these scholarships so that we draw the best minds. So it's not only people who can afford who can come to the university, but people who really are academically oriented, who believe in furthering their own cause. The university offers opportunities for everybody across the board to come and start with them. Ma'am, who is eligible for this scholarship, ma'am, and what is the process to get these scholarships? Yes, the admission process, let me take you through. The admission process is based on the board exams. Okay, so we the 50% for the board exams and 50% for the interview process that we have, right? So we believe in engaging students. So as I told you, students have the opportunity to study in the best atmosphere here at VIT. So what we do is there's an interview process that faculty specialized in the field will conduct and take the students through. So we are looking at students who can basically show commitment to the course that they are trying to do, right? So for BCom, show a certain aptitude for the course, be interested in furthering themselves, and be academically inspired to pursue their course here at VIT AP. So 50% for their marks that they have scored till now, and 50% for the interview that they will be attending with us. The first stage of the interview is on 7th June 2021. People who have applied to the university will be sent an invite to attend the interview. The interview will be online.
in view of the pandemic situation, and they will be given an opportunity to showcase their skills, and they will be eligible to join us as a student at the end of this procedure. And the scholarships will be based on this. They are basically merit scholarships. There are no reservations at VIT-AP. So they will be merit scholarships based on a student's potential, a student's drive, and also interest to pursue in this particular field. ఓకే మ్యామ్. సార్, ఈ బీకామ్ ఫైనాన్స్కి ఫ్యాకల్టీస్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు? అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని మన విట్ ఏపీ వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరిగిందండి. సో వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ లో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని, ఇటు మాస్టర్ మైండ్స్ తరఫున కూడా ఆల్మోస్ట్ 20 years గా మాకు ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి అందరూ కూడా క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, సిఏ, సిఎంఏ, సిఎస్ లాంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీనే మేము పంపించడం జరుగుతుందండి. సార్, ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది, సో ఆన్లైన్ క్లాసెస్ కూడా ఏమైనా ప్రొవైడ్ చేస్తారా సార్? యాక్చువల్లీ విఐటిఏపి కావచ్చు, మాస్టర్ మైండ్స్ కావచ్చు, ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఎండ్ అయ్యేంత వరకు స్టూడెంట్స్ ఇళ్లలో ఉండే క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అండి. ఆన్లైన్ లోనే కోచింగ్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అటు బీకామ్ ఫైనాన్స్ కానీ, మాస్టర్ మైండ్స్ వారు అందించేటువంటి సిఏ క్లాసెస్ కానీ అన్ని కూడా ఆన్లైన్ లోనే పిల్లలు ఇంట్లో ఉండి అటెండ్ అవ్వచ్చు అండి. భయపడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, అంటే మెటీరియల్స్ అలాగే ఎగ్జామ్స్ అన్ని కూడా ఆన్లైన్ లోనే జరుగుతాయండి. యా, ఓకే సార్. అండ్ మ్యామ్, what type of environment is available in your university, ma'am? Yeah, VIT-AP attracts the best minds, like I was telling you before. So we have students from all over India. In fact, at the moment we have students from 26 states and 7 countries studying here. So we have a cosmopolitan atmosphere. Students will get exposed to the best minds, will also get the opportunity to do a lot of other things. For example, we have clubs and chapters at our university, and you get the opportunity to contest with the best creative minds also possible. So there's a lot of scope for creativity, there's a lot of scope for performance. The idea is to challenge yourself. That is the kind of atmosphere that you get here. Sir, non-local students ki hostel facilities ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా విఐటి-ఏపీ వారు ఆల్రెడీ హాస్టల్ ఫెసిలిటీ ఆఫర్ చేస్తున్నారు మేడం. సో క్యాంపస్ లోనే విత్ ఇన్ ద క్యాంపస్ వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. సో పేరెంట్స్ కూడా సెక్యూర్ గా ఫీల్ అవ్వచ్చు. బీకామ్ ఫైనాన్స్ సిఏ క్వాలిఫై అయిపోయాక ఎలాంటి అవకాశాలు ఉంటాయి సార్? యాక్చువల్గా బీకామ్ ఫైనాన్స్ వరకు కంప్లీట్ చేయగలిగినా కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి. దాని తర్వాత సిఏ కూడా కంప్లీట్ చేయగలిగితే ఇంకా మంచి ఆపర్చునిటీస్ స్టూడెంట్స్ కి అందుబాటులో ఉంటాయి. సో నా సలహా అయితే మాత్రం వీలైనంత వరకు అందరు స్టూడెంట్స్ కూడా బీకామ్ ఫైనాన్స్ తో పాటు సిఏ చదివితే చాలా బాగుంటుంది. సిఏ మొత్తం పూర్తి చేయలేకపోయినా అట్లీస్ట్ సిఏ ఇంటర్ వరకు పూర్తి చేయగలిగిన ఇండస్ట్రీలో మంచి రికగ్నిషన్ ఉంటుంది. అండ్ జిఎస్టి వచ్చిన తర్వాత ఈ ఫైనాన్స్ రంగంలో ఆపర్చునిటీస్ విస్తృతంగా పెరిగినాయి. స్టూడెంట్స్ వాటిని అందిపుచ్చుకోవచ్చు. ఫ్యాకల్టీస్, ప్రొఫెసర్స్ అందరూ కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? యాక్చువల్గా విఐటి-ఏపీ వాళ్ళైతే వాళ్ళ బీకామ్ ఫైనాన్స్ కి అక్రాస్ ఇండియా వాళ్ళ ఫ్యాకల్టీ రిక్రూట్ చేస్తారండి. ఈవెన్ మాస్టర్ మైండ్స్ లో కూడా నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ, వీ హ్యావ్ ఈవెన్ ఫ్యాకల్టీ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆల్సో. సో హ్యావింగ్ వెరీ రిచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ అండ్ వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ. సో అటు విఐటి-ఏపీ కానీ మేము కూడా ఎక్కడ కూడా ఫ్యాకల్టీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ఉద్దేశం లేదు. 100% బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ ని రెడీ చేసుకుని స్టూడెంట్స్ కి ఆఫర్ చేస్తున్నాం అండి. 100% రిజల్ట్స్ ఉంటాయని చెప్తారు. Yes. విఐటి-ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్ అలాగే మాస్టర్ మైండ్స్ రెండు కలిపి బీకామ్ సిఏ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. సో జాయిన్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా వెబ్సైట్ కి వెళ్ళి చెక్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. ఓకే, విఐటి-ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ మాస్టర్ మైండ్స్ transparent admission process. Kindly visit our website for further details. You can reach us out, mail us, call us at any point of time to lead you through the admission process, and we look forward to hearing from you at VIT-AP University. Thank you. VIT-AP offers a sprawling campus, hosting engineering and management undergraduate, postgraduate, and PhD programs. The mission is to empower students through the channel of education and thus contribute our bit to the making of the nation.
At VIT, we get the best mentoring and coaching, which is at par with global standards. VIT engages in experiential learning, which challenges, stimulates, and brings out the best in students, leading to well-structured, meaningful careers. You walk into an atmosphere where the students have excelled academically. The atmosphere is so vibrant and encouraging that it stretches you to go for more. The USP of VIT lies in its choice of excellent faculty who have real-world experience, who also train you with skills much needed for you to excel at whatever you're passionate about. VIT AP Engineering Institute is the flagship institute of the trusted name in education, VIT University. It has been consistently reckoned among the top engineering institute of the nation and the first choice of the students across the nation for engineering studies. Laboratories are equipped with state-of-the-art facilities, well-trained and professional staff, an arena where you can ideate and create. Ideas are given a platform to be explored that can change the whole dynamic of engineering. Engineering Clinics is a unique initiative undertaken by VIT to rope in creative talent. The true method of knowledge is experimenting. VIT AP Engineering Clinics are conceptualized by this philosophy. Students here, with their creative and innovative bent of mind and ideas, are encouraged to conceive, ideate, design, discover, and apply their learning. Qualities like leadership, teamwork, synergistic approach to problems for creative solutions are developed in the engineering clinics. VIT AP School of Business is one of the nation's fastest emerging business schools that is widely gaining popularity. Everything here is aligned to groom your career, take leap from classroom to boardroom, and help you to evolve as a leader. VIT AP School of Law, where the fine nuances of the legal system are familiarized and used to produce fine lawyers and judiciary for the nation. VIT School of Animation, where you can ideate, experiment, and create your imaginative world as the school adds colors to your dreams and help you to take your flight of success. Spacious hostel rooms, multi-cuisine cafeteria, sports arena, state-of-the-art gymnasium, all affording an opportunity for holistic development of the student. An institute that leaves its indelible imprint on numerous lives, an imprint of success, effectiveness, and service. We welcome you to the VIT AP. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫోకస్. చూస్తూనే ఉండండి మహా న్యూస్. జబ్బులు ఎక్కువ అవుతూ ఉంటే సురక్షణ